హే గాయ్స్, వెల్కమ్ టు మూవీ ఐస్. మనం ఈరోజు హంగర్ గేమ్స్ యొక్క ఫస్ట్ పార్ట్లో 1.2 వీడియోని చూడబోతున్నాం. 1.1 వీడియోని ఎవరన్నా చూడకపోతే ఇన్ఫో కార్డ్స్లో పైన ఇస్తా, ఖచ్చితంగా దాన్ని చూసరంట. అప్పుడే మీకు 1.2నే క్లియర్గా అర్థమవుతుంది. అయినా ఒక స్మాల్ రీక్యాప్ని ఫాస్ట్గా చూసేద్దామా. హంగర్ గేమ్స్ గురించి మనకు ఆల్రెడీ తెలిసిందే. 12 డిస్ట్రిక్ట్స్ నుండి మొత్తం 24 మెంబర్స్ని రప్పించుంటారు. కానీ స్టార్ట్ చేసిన 10 నిమిషాలకే సగానికి సగం మంది చనిపోయింటారు. మిగిలిన వాళ్ళ నుండి తప్పించుకునేందుకు మన హీరోయిన్ ఒక చెట్టు పైన ఇరుక్కునేసి ఉంటుంది. దాని తర్వాత ఏం జరిగిందన్న విషయమే మిగిలిన స్టోరీ అనమాట. పాపం మన హీరోయిన్ ఆ కాలిపైన కాలేసుకుని చెట్టు పైన అవస్థ పడతాంటే ఆ విషయాన్ని మన హేమిత్ చేస్తాడు. ఒక మెంటార్ గా కనీసం ఇప్పుడన్నా ఏదైనా హెల్ప్ చేద్దామని చెప్పి స్పాన్సర్స్ తో మాట్లాడి మన హీరోయిన్ కి మాత్రం అందేలా ఒక స్పెషల్ క్రీమ్ ని పంపిస్తాడు. దాన్ని పూసుకున్న తర్వాతే కొంచెం పెయినే తగ్గుద్ది. అట్లే మార్నింగ్ చూపిస్తారు. కింద వాళ్ళంతా సమ్మగా పనుకుంటే వాళ్ళకు ముందే మన హీరోయిన్ లేస్తుంది. తనకు దెబ్బ తగిలిన ప్లేస్ చూసుకున్నట్లయితే పూర్తిగా మానిపోయింది గైస్. ఇక నుంచి తను ఫ్రీగానే నడవచ్చు. అప్పుడే మన హీరోయిన్ చెట్టుకి దూరంగా ఒక చిన్న అమ్మాయి కనిపిస్తుంది. తన పేరు రూ అనమాట. మన హీరోయిన్ చూసి చేయి చూపిస్తుంది. ఏం దబ్బా అని చెప్పి మన హీరోయిన్ కూడా చూస్తే కింద పనుకున్నారు కదా, వాళ్ళకు కరెక్ట్ గా ఆపోజిట్ లో అంటే పైన ఒక పెద్ద తేనె పట్టే ఉంటుంది. ఆబ్వియస్లీ మనకు వచ్చిన ఐడియానే వాళ్ళకు కూడా వచ్చింటుంది. దాన్ని కట్ చేసి కింద పడేస్తే పీడ వదిలిపోతుంది. అదే కాకుండా ఆ తేనెటీగలు మామూలు తేనెటీగలు కూడా కాదంట, హైలీ పాయిజనస్. ఒకటి కుట్టింది అనుకుంటా భయంకరమైన నొప్పి ఉంటుంది. అదే 2-3 కుట్టింది అనుకుంటా ఏదేదో హాలుసినేషన్స్ వస్తుంది. ఇంకా ఒక గుంపే అటాక్ చేసింది అనుకుంటా అంతే పరలోకమే. మన హీరోయిన్ కూడా రిస్క్ చేసి ఎటువంటి ప్రొటెక్షన్ లేకుండా పైకి వెళ్ళి దాన్ని కట్ చేస్తూ ఉంటుంది. అలా కట్ చేసేటప్పుడే 2-3 తేనెటీగలు మన హీరోయిన్ కూడా కుట్టేస్తుంది. అయినా కూడా దాని అన్నిటిని ఓచుకుని కట్ చేసి వదులుతుందో లేదో, అది కింద పడిన వెంటనే వాళ్ళందరూ ఒక్కొక్కరు ఒక్కో దిశలో పరిగెత్తేస్తారు. ఇదే టైం అనుకుని మన హీరోయిన్ కూడా దిగేస్తుంది. కానీ దిగిన తర్వాత మన హీరోయిన్ కూడా ఏమో కళ్ళు తిరిగేలా ఉంటుంది. ఎందుకంటే మన హీరోయిన్ కూడా 2-3 కుట్టింది కదా, సో తనకు హాలుసినేషన్ స్టార్ట్ అయింది. కాస్త దూరం వెళ్ళి చూస్తే ఆ తేనెటీగలని ఒక అమ్మాయిని మాత్రం భయంకరంగా అటాక్ చేసిందేమో. ఆ అమ్మాయి సచ్చేపోయింటుంది. ఇంకా తన దగ్గర నుంచి బాణం తీసుకొని అట్లే ఊక్కుంటా వెళ్తుంది. మధ్యలో పీటా వేరే వచ్చి కేట్ ఇక్కడి నుంచి పరిగెత్తు అని చెప్పి అరుస్తుంటాడు. ఆ హాలుసినేషన్స్ లోనే మనకే తెలుస్తుంది మన హీరోయిన్ వాళ్ళ నాన్న మైనింగ్ కోసం అని చెప్పి అండర్ గ్రౌండ్ కి వెళ్ళింటాడు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ మైనే పేలిపోవడంతో దాంట్లోనే వాళ్ళ నాన్న కూడా చనిపోయింటాడు. అంతే, కాసేపటికి మన హీరోయిన్ కూడా బ్లాక్అవుట్ అయి పడిపోతుంది. దాని తర్వాత నిదానంగా లేచి చూస్తే తన బాడీ మొత్తం ఆకులు ఉన్నట్టు ఎవరో ట్రీట్మెంట్ చేసినట్టు ఉంటుంది. మరెవరో కాదు, ఆ చిన్న పాప రూనే. మన హీరోయిన్ దగ్గర 2 days నుండి అన్కాన్షియస్ లో ఉందంట. ఆ పాపే మన హీరోయిన్ కి ఆకులు మార్చి ఇప్పుడు హీల్ చేసి ఉంటుంది. సరే రూ, ఈ 2 days లో ఎవరన్నా చనిపోయినారా అంటే ఒక్కో డిస్టిక్ నుండి ఒక్కొక్కరు చనిపోయినారు, 2-3 చనిపోయిండొచ్చు అంటుంది. ఓకే, నా డిస్టిక్ నుండి వాడికి ఏమైనా అయిందా అంటే, పీటనా, వాడికేం కాలేదు లేక అని చెప్పి కొంచెం నవ్వుకుంటానే చెప్తుంది. మరి కేటోకి వాడి చెంచాకాలకి ఏమైందంటే వాళ్ళకేం కాలేదంట. ఇంకా వాళ్ళేం చేసినారంటే మొత్తం సప్లీస్ మొత్తం సరుకెత్తుకొచ్చి ఒక పిరమిడ్ లా పేర్చినారంట. ఎవరన్నా చూస్తే ఖచ్చితంగా టెంప్ట్ అయి వస్తారు, అప్పుడు చంపేద్దామని చెప్పి వాళ్ళ ప్లాన్. గాయ్స్, రూన్ ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదా, మరెక్కడో కాదు, ది డార్కెస్ట్ మైండ్స్ అని చెప్పి మన ఛానల్లోనే ఎక్స్ప్లెయిన్ చేసింటాం. దాంట్లో మెయిన్ క్యారెక్టరే రూ. ఎవరన్నా ముందుగా గెస్ట్ చేసినారా? ఇంకా మన హీరోయిన్ రూ ఇద్దరు కలిసే పనుకుంటారు. నెక్స్ట్ డే చూసినట్లయితే మన హీరోయిన్ ఒక ప్లాన్ వేస్తుంది. ఏంటంటే ఆ పిరమిడ్ చుట్టూ ఖచ్చితంగా కేటోగాడు మిగిలిన చెంచాగాలు ఖచ్చితంగా ఉండనే ఉంటారు. అలాంటప్పుడు వాళ్ళని డిస్ట్రాక్ట్ చేసేందుకు ఇక్కడ ఒక క్యాంప్ ఫైర్ వేద్దామంటుంది. దాని నుంచి వచ్చే స్మోక్ కి ఎవరో ఇక్కడ ఉన్నారని చెప్పి వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్లేస్కి వస్తారు. ఆ గ్యాప్ లో మన హీరోయిన్ వెళ్ళి ఆ సప్లీస్ మిగతా వస్తువులన్నిటిని చెదరగొట్టేస్తా ఉంటుంది. ఓకే, ప్లాన్ అంతా పక్కగా పర్ఫెక్ట్గా ఉంది. జస్ట్ ఇన్ కేస్ ఆ ప్లానే బ్యాక్ ఫైర్ అయ్యి మనలో ఎవరన్నా ఒకరు తగులుకుంటే ఏంది పరిస్థితి అని అడుగుతుంది. అప్పుడు రూ ఏం చేస్తుందంటే, మన హీరోని వేసుకుంది కదా బ్యాడ్జ్, మాకింగ్ జాయ్ బ్యాడ్జ్, యాక్చువల్లీ అది ఒక బర్డ్ అనమాట. అది అర్థం చేసుకుని పైకి చూసి అనే ఒక ట్యూన్ హమ్ చేసేసరికి అక్కడున్న మిగతా మాకింగ్ జాయ్ బర్డ్స్ అన్ని హమ్ చేస్తుంది. సో ఇదే వాళ్ళ సిగ్నల్ అనమాట. ఇంకిద్దరు ఒక్కొక్క దారిలో వెళ్తారు. మన హీరోయిన్ కూడా నిదానంగా వెళ్ళి ఆ సప్లీస్ కి కొంచెం దగ్గరలోనే దాక్కొని చూస్తూ ఉంటుంది. వాళ్ళు కూడా అక్కడే ఉంటారు. బట్ మనం ఎవ్వరు ఊహించని ట్విస్ట్ ఏంటంటే, ఆ సప్లీస్ ఉంది కదా పిరమిడ్ లాగా, దాని చుట్టూ కొన్ని ల్యాండ్ మైన్స్ పెట్టింటారు. సో దగ్గరికి వెళ్ళడం డేంజర్ అని చెప్పి అర్థం చేసుకుంటుంది. అదే టైంకి రూ కూడా చెప్పినట్టుగానే పొగేసేయడంతో వాళ్ళందరూ అక్కడికే పరిగెత్తుకెళ్ళిపోతారు, ఒకే ఒకరిని కాపలాగా పెట్టేసి.
ఇదే కరెక్ట్ టైం అనుకుని మన హీరోయిన్ దగ్గర కూడా వెళ్లకుండా కొంచెం దూరం నుంచే చూస్తూ ఉంటుంది. అప్పుడే మన హీరోయిన్ కి కొన్ని యాపిల్స్ కనిపిస్తుంది. తనకేదో ఒక ఐడియా వచ్చినట్టుంది. సో ఒక బాణం ఎత్తి కరెక్ట్ గా యాపిల్ కే వేస్తుంది. అది కొంచెం కట్ చేస్తుంది. రెండోసారి కూడా కరెక్ట్ గా గురి చూసి కొట్టేసరికి ఆ యాపిల్స్ అని ఒక్కసారిగా కింద పడిపోతుంది. అలా కింద పడేటప్పుడు కింద ల్యాండ్ మైన్స్ ఉంది కదా, ఆ ల్యాండ్ మైన్స్ కి టచ్ అయ్యి ఆ ప్లేస్ మొత్తం చల్లా చెదరైపోతుంది. ఆ సౌండ్ విని వాళ్ళు పరిగెత్తా వచ్చింటే అంతలోపే మన హీరోయిన్ పరిగెత్తా అడవిలోకి వెళ్ళిపోతుంది. ఎంత వెతికినా రూ కనిపించకపోయేసరికి మన హీరోయిన్ పైకి చూసి ఆ ట్యూన్ ని హమ్ చేస్తుంది. సేమ్ అలాంటి ట్యూనే దూరం నుంచి వినిపించేసరికి పరిగెత్తా వెళ్ళి చూస్తే మన రూ తెలియక ఒక ట్రాప్ లో ఇరుక్కుపోయింటుంది. వెంటనే మన హీరోయిన్ వచ్చి కాపాడేస్తుంది. పాపం చిన్న పాప కదా, భయపడిపోయినట్టుంది. అదే టైంకి డిస్ట్రిక్ట్ 1 కు చెందిన మార్వెల్ గాడు వచ్చి ఒక ఈటేస్తాడో లేదో వెంటనే మన హీరోయిన్ ఒక బాణం ఎత్తి వాడి గుండెలోనే దింపుతుంది. బట్ తీరా చూస్తేనే తెలుస్తుంది వాడు వేసిన ఈట అనేది మన రూకే గుచ్చుకుంటుంది. చిన్న పాప గైస్, పెద్దగా ఏం చూసుంటుంది చెప్పండా? నాకు తెలిసి మన హీరోయిన్ చెల్లి ఉంది కదా ప్రిమ్, తన వయసు ఉండొచ్చు. అక్క నొప్పి తట్టుకోలేకపోతాన్నా ఏదైనా ఒక పాట పాడు అంటుంది. మన హీరోయిన్ కూడా ఎప్పుడు తన చెల్లి కోసం పాడే పాటను ఇప్పుడు రూ కోసం పాడేసరికి ఆ పాట వింటూ రూ చనిపోతుంది. ఏదో చెప్పలేని బాధ, చూపించలేని కోపం అట్లే బోరమని ఏడుస్తుంది. ఎట్లో బాడీని తగలట్లేమో, సో కొన్ని పూలు కోసుకొచ్చి తన చుట్టూ పేర్చి ఒక ప్రాపర్ ఫ్యూనరల్ లా చేస్తుంది. దాని తర్వాత కోపంగా కెమెరా పక్క చూసి స్టార్టింగ్ లో ఒక పెద్ద ఒక సైన్ చూపించాడు కదా, సేమ్ అలాంటి ఒక సైనే తను కొంచెం కోపంగా చూపిస్తుంది. ఆ సైన్ ని ప్రతి డిస్ట్రిక్ట్ వాళ్ళు చూసారు, ఎస్పెషల్లీ డిస్ట్రిక్ట్ 11, ఎందుకంటే డిస్ట్రిక్ట్ 11 కి చెందిందే రూ. అందులో ఉన్న వాళ్ళు కూడా సేమ్ అలాంటి సైన్ నే చూపిస్తారు. దాంట్లో ఒకే ఒకడు మాత్రం రైజ్ అయిపోయి, చా ఇదారా మీ రూలింగ్, పిల్లల్ని చంపేస్తున్నారు అని చెప్పి ఆ పీస్ కీపర్స్ కి అగైనెస్ట్ గా అలాగే గవర్నమెంట్ కి అగైనెస్ట్ గా వెళ్తాడు. ఇంకా ప్లేస్ మొత్తం ఒక రణరంగంలా మారిపోతుంది. దెబ్బకి క్యాపిటల్ నుంచి గేమ్ మేకరే వచ్చేస్తుంటాడు. కానీ వాడేం చెప్తాడంటే ఈ విప్లవానికి మొత్తం కారణం మన హీరోనే కదా, సో మన హీరోని చంపేద్దామంటాడు. బట్ హేమిచ్ దానికి ఒప్పుకోకుండా, చూడండి జీ, ఇలాంటి సిచ్యువేషన్స్ ని మీరు చాలాసార్లు హ్యాండిల్ చేసింటారు, ఇంకా మీకే బాగా తెలుసు, ఇలాంటి టైంలో మన హీరోని చంపేస్తే ఖచ్చితంగా మీకే ప్రాబ్లం అని. సో నా నుండి ఒక చిన్న సలహా ఇస్తా, ఇప్పుడు జనాలందరూ మీరే ఆ పాపను చంపించేసినారు అని చెప్పి ఒక కోపంలో ఉంటారు. ఇలాంటి టైంలో జనాలందరికీ ఒక డిస్ట్రాక్షన్ ని క్రియేట్ చేయండి అంటాడు. ఆ డిస్ట్రాక్షన్ కి కావాల్సిన ఐడియా కూడా మన హేమిచ్చేస్తాడు. ఆ ఐడియాని తీసుకుని పోయి మన స్నోబ్రోకి చెప్తే ఆయన కొంచెం ఆలోచించి, కొంచెం చూస్ చేసుకోపా గేమ్ మేకరు, ఎంతైనా ఇది కొంచెం రిస్కీ టాపికే, దాని తర్వాత నీ ఇష్టం అని చెప్పి ఒక వార్నింగ్ అలాగే ఒక సలహా ఇచ్చే పంపిస్తాడు. అప్పుడే వీళ్ళందరికీ ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. ఏందంటే మామూలుగా ఒకే ఒక విన్నరే కదా, ఇప్పుడు అట్లా కాదంట, ఆ రూల్ ఎగిరిపోయిందంట. ఇప్పటి నుంచి ఒకే డిస్ట్రిక్ట్ నుండి 2 మిగిలి ఉన్నా కూడా వాళ్ళిద్దరిని విన్నర్స్ గా అనౌన్స్ చేస్తారంట. ఓహో గాయస్, మీకు అర్థమైందా మన హేమిచ్ ప్లాన్ ఏందో? ఇప్పుడు ఖచ్చితంగా మన హీరోయిన్ పీటాను వెతుక్కొని వెళ్తుంది. ఆల్రెడీ పీటా గాడికి మన హీరోయిన్ పైన క్రష్ ఉందని చెప్పి కొంచెం పబ్లిక్ గానే చెప్పింటాడు. వీళ్ళిద్దరు కలుస్తారా లేదా, లేకుంటే వీళ్ళు ఎలా పోరాడతారు అని చెప్పి జనాలందరూ దానిపైన కాన్సన్ట్రేట్ చేస్తారు. ఆ కాన్సన్ట్రేషన్ లో రూ చనిపోయింది అనే విషయాన్ని అందరూ మెల్లగా మర్చిపోతారు. ఇదే గాయస్ పాలిటిక్స్ అంటే. రూ చనిపోకముందే మన పీటా ఎక్కడ దాక్కున్నాడు అని చెప్పి ఒక చిన్న హింట్ ఇచ్చే వెళ్ళింటుంది. ఆ హింట్ ఫాలో చేసుకుని మన హీరోయిన్ ఒక నది దగ్గరికి వెళ్ళింటే మన హీరో పీటా రాళ్ల మధ్యలో రాళ్లలాగే మారిపోయి రాళ్లలోనే కలిసిపోయింటాడు. చివరికి మన పీటాకి వాడి లాస్ట్ మినిట్ స్కిల్లే పనికొచ్చింది. బట్ కొంచెం బ్యాడ్ కండిషన్ లోనే ఉంటాడు. ఆ కేటోగాడు మన హీరో తొల్లోనే ఒక కత్తి దింపేస్తున్నాడంట. సో కొంచెం కోసుకొని ఉండడంతో మన హీరో వల్ల నడిచేకే కాలేదు. ఇంకా మన హీరోయిన్ వాడిని నిదానంగా పిలిచికెళ్ళి ఒక గుహలో పనుకోబెడుతుంది. వీనిట్లే వదిలేస్తే ఖచ్చితంగా బ్లడ్ లాస్ అయ్యే వాడు చనిపోతాడు. అప్పుడే మన హీరోయిన్ కి హేమిచ్ చెప్పిన మాటలు గుర్తొస్తుంది. చూడు కేట్, కొంచెం ప్రాక్టికల్ గా ఆలోచించు, ఇది ఒక టెలివిజన్ షో. అలాంటప్పుడు మనం కొట్టుకొని సచ్చేదే కాకుండా ఒక లవ్ అనే కాన్సెప్ట్ ని కనుక ఇంట్రడ్యూస్ చేసినామే అనుకోండా, మీ ఇద్దరిని బతికించేందుకు స్పాన్సర్స్ ఎంతగానో తెగిస్తారు. సో పీటా దగ్గరికి వెళ్ళి ఒక చిన్న కిస్ ఇస్తుంది. దానికి జనాలు కరిగిపోతారు. వెంటనే స్పాన్సర్స్ కూడా ఒక గిఫ్ట్ పంపిస్తారు. నేనేమన్నా మెడిసిన్ ఏమైనా ఇచ్చినారేమో అనుకుంటే మెడిసిన్ లేదు, ఒక బౌల్ ఆఫ్ సూప్ ఇచ్చింటారు. మేబీ ఎనర్జీగా అనుకుంటా. ఇంకా అఫెక్షన్ చూపించేందుకు మన హీరోయినే వాడికి తాపిస్తుంది. ఈ దరిద్రం మొత్తాన్ని పాపం గేల్గడు సైడ్ నుంచి చూసా ఉంటాడు. అప్పుడే పీటా కొంచెం ఓపెన్ అవుతాడు. సారీ కేట్, ఎంతైనా ఆ రోజు వర్షం పడినప్పుడు ఆ బ్రెడ్ కింద పడేయకుండా నీ చేతికి ఇవ్వాల్సింది అంటే అవన్నీ ఇప్పుడు ఎందుకులే పీటా అంటుంది. అయినా వాడు వదులుకుంటా ఇంకా డీప్కి వెళ్ళి,
కేట్, నేను ఫస్ట్ టైం చూసినప్పుడు నువ్వు 2 పిలకలు వేసుకుని ఎంత క్యూట్గా ఉన్నావో తెలుసా? అదే కాకుండా నువ్వు స్కూల్లో పాట పాడే ప్రతిసారి నేను వినేవాడిని, అప్పటి నుంచి నువ్వు ఇంటికి వెళ్ళే ప్రతిసారి నిన్నే చూసేవాడిని అంటాడు. వీడేమన్నా కెమెరా ముందర నటిస్తున్నాడేమో అనుకుంటే కాదు గాయస్, వాడు ఎమోషనల్గా మాట్లాడుతున్నాడు. అదే కాకుండా వాడు నిజంగానే మన హీరోయిని చిన్నప్పటి నుంచి సీక్రెట్గా లవ్ చేస్తున్నాడు. మేబీ ఇంట్రోవర్ట్ అనుకుంటా, అందుకే గ్యాల్ తగులుకున్నాడు. ఇంకా ఆ రోజు నైట్ మన హీరోయిన్ వాని పక్కనే పనుకునేసి ఉంటుంది. అట్లే నెక్స్ట్ డే మార్నింగ్ కూడా అవుతుంది. అప్పుడే వాళ్ళందరికీ ఒక అనౌన్స్మెంట్ వస్తుంది. ఏంటంటే ఇక్కడున్న వాళ్ళందరికీ ఏదో ఒక అవసరం ఉండనే ఉంటుంది. మన హీరోకి చూసుకున్నట్లయితే వాడికి మెడిసిన్ కావాలా, అట్లా ఇంకొకడికి ఫుడ్ కావాలేమో, ఇంకొకడికి వాటర్ కావాలేమో. ఆ విషయాలన్నీ గేమ్ మేకర్కి తెలుసు. సో వాళ్ళకి కావాల్సిన నీడీ థింగ్స్ అన్నిటిని స్టార్టింగ్ పాయింట్లో పెట్టినారంట. ఎవరెవరికి కావాలో వచ్చి తీసుకోండి అని చెప్పేసరికి మన హీరోయిన్ కూడా వెళ్తానంటుంది. బట్ ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, మన హీరోయిన్ ఒకటే కాదు వచ్చేది, ఎక్కడెక్కడ దాక్కున్నారో వాళ్ళందరూ వస్తారు. ఇలాంటి టైంలో ఇంకో రక్తపాతం జరిగేందుకు కూడా ఛాన్స్ ఉంది. కేట్, నాకేం జరిగినా కూడా పర్లేదు, నువ్వు మాత్రం ఇక్కడే ఉండని చెప్పి పనుకోపెట్టుకుంటాడు. కానీ మన హీరోయిన్ వాడు పనుకున్న వెంటనే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ ప్లేస్ చూడండా ఎంత ప్రశాంతంగా ఉందో. అట్లయితే ఖచ్చితంగా వీళ్ళు ఇక్కడే ఎక్కడో దాక్కున్నారని చెప్పి మన హీరోయిన్ క్లియర్గా అర్థం చేసుకుంటుంది. అదే టైంకి ఒక అమ్మాయి పరిగెత్తా వచ్చి తనకు కావాల్సిన బ్యాగ్ ఎత్తుకెళ్ళిపోతుంది. అట్లే పక్కనే చూసుకున్నట్లయితే డిస్ట్రిక్ట్ 12 వేసి మన హీరోకి కావాల్సిన బ్యాగ్ కూడా అక్కడే ఉంటుంది. ఇంకా మన హీరోయిన్ కూడా పరిగెత్తా వెళ్ళి తన బ్యాగ్ ఎత్తుకుని పరిగెత్తా వస్తా అంటే కరెక్ట్ టైం చూసి డిస్ట్రిక్ట్ 2కి చెందిన ఒక అమ్మాయి మన హీరోయిన్ మీద కత్తి విసురుతుంది. ఈ అమ్మాయి పేరేమో తెలియదు కానీ ఈ అమ్మాయి కూడా డిస్ట్రిక్ట్ 2 నుండి కేటోతో వచ్చిన పార్ట్నరే. ఆల్రెడీ వీళ్ళు మొరటోళ్ళు. ఇంకా మన కేట్ని ఈజీగా లాక్ చేసి చంపేద్దాం అనుకుంటుంది. అయ్యో పాపా, ఊరికే వచ్చి తగులుకునేసివమ్మా, నీతో ఉన్నే చిన్న పాప, ఏం పేరు తన పేరు? ఓ రూ కదా. తన్ని ఎట్లయితే మా వాళ్ళు చంపినారో అలాగే నిన్నీ చంపేసి నీ బాయ్ ఫ్రెండ్ కూడా చంపేస్తా ఉంటుంది. కత్తెట్టి గుచ్చేద్దాం అనుకుంటే టక్కుని ఎవడో వచ్చి లాగేస్తాడు. ఎవరని చూస్తే వీడి డిస్ట్రిక్ట్ 11కి చెందినోడు, అంటే రూ యొక్క పార్ట్నర్ అనమాట. ఏమి, మీరేనా రూన్ చంపింది అని చెప్పి ఆ అమ్మాయికి తల విరిగేలా కొట్టి చంపేస్తాడు. వాడు అనుకుంటే మన హీరోయిన్ కూడా చంపేసి ఉండొచ్చు, బట్ రూ కోసం మాత్రమే వదిలేసి వెళ్ళిపోతాడు. వెంటనే పీటర్ దగ్గరికి వచ్చి ఆ ఆయింట్మెంట్ ఎత్తి వాడి కాలుకి పూస్తుంది. అలాగే మన హీరోయిన్ కూడా లైట్గా కట్ అయి ఉంటుంది. ఇంకా వాడు ఆ ఆయింట్మెంట్ ఎత్తి మన హీరోయిన్కి అప్లై చేస్తాడు. అంతే, ఆ రోజు ఒకరు మొగాలు ఒకరు చూసుకుంటాంటేనే టైం అయిపోతుంది. ఇంకా నెక్స్ట్ డే చూసినట్లయితే మన హీరోయిన్ కి లైట్ గా కోసుకుంటుంది కదా, అది పూర్తిగా మానిపోయి ఉంటుంది. అలాగే వాడికి చూసినట్లయితే వాడికి కూడా మొత్తం హీల్ అయిపోయి జస్ట్ ఒక లైన్ లా ఉంటుంది. సో ఇప్పటి నుంచి వాడి వల్ల ఫ్రీగా నడ్చాక అవుతుంది అనమాట. ఇంకా ఫుడ్ కోసం ఏదైనా వేటాడి తెద్దామని చెప్పి ఒక్కొక్కరు ఒక్కో పక్క వెళ్తారు. అట్లా కాస్త దూరం వెళ్ళిన తర్వాత ఢమ్ అని చెప్పి ఒక బాంబు సౌండ్ వినిపిస్తుంది. ఈ సౌండ్ ఎందుకు వస్తుందంటే మామూలుగా ఎవరన్నా చనిపోతే మాత్రమే వస్తుంది. పక్కనేమో పీటగాడలేదు. వాడికి ఏమన్నా అయిపోయిందేమో అని చెప్పి పరిగెత్తా వెళ్ళి చూస్తే వాడు కూడా పరిగెత్తా వస్తాడు. సో వాడికి కూడా ఏం కాలేదన్నమాట. అట్లే పక్కన చూసుకున్నట్లయితే ఒక అమ్మాయి అక్కడున్న పాయిజన్ బెర్రీస్ తిని చనిపోయి ఉంటుంది. కామెడీ ఏమో తెలుసా, వాడు కూడా ఆ బెర్రీస్ ని పీక్కొని తిందామని చెప్పి రెడీ అయింటాడు. కానీ అదే టైంకి మన హీరోయిన్ నడుచుకుంటూ వచ్చేసరికి ఏం దబ్బా అని చెప్పి లేసి వచ్చింటాడు. లేకుంటే ఆ అమ్మాయి పక్కన ఇంకో బాడీ పనుకోపెట్టింటాం. వీళ్ళని చూసినట్లయితే వీళ్ళేదో ఒక క్రియేచర్ ని రిలీజ్ చేద్దామని చెప్పి రెడీగా ఉంటారు. అట్లే వీళ్ళని చూసినట్లయితే మార్నింగే అయినప్పటికీ నైట్ లా ఉంటుంది. సో ఏదో జరగబోతుంది అని అర్థం చేసుకున్న మన హీరోయిన్ కొంచెం అలర్ట్ గానే ఉంటుంది. అదే టైంకి దూరంలో ఎవడో చచ్చిపోయినట్టు అరుస్తాడు. ఎవర్రాని చూస్తే డిస్ట్రిక్ట్ 11 నుండి మన హీరోయిన్ చంపకుండా వదిలేసి ఉంటాడు కదా, వాడు ఇప్పుడు చనిపోయింటాడు. ఏదో థ్రెట్ ఉంది అని చెప్పి మనోళ్ళు నిదానంగా వెళ్తాంటే టక్కున ఒక క్రియేచర్ అటాక్ చేస్తుంది. అదేమో ర్యాట్ వీలర్ బుల్డాగ్ కలిసిన క్రియేచర్ లా ఉంటుంది. ఇంకా మనోళ్ళ మీదకే వచ్చేసరికి మనోళ్ళు ఒకటే పరుగు, ఒకటికే చెడ్డి చినిగిపోతాంటే ఇంకా 2-3 పంపిస్తారు. ఇక్కడెక్కడా దాక్కునేకి లేదు కాబట్టి పరిగెత్తా వెళ్ళి దానిపైకే ఎక్కేస్తారు. లక్కీగా వాటి వల్ల ఎక్కే కాలేదు. కానీ ఆల్రెడీ పైన ఉన్న కేటోగాడు వీళ్ళిద్దరిని చిత కొట్టేస్తుంటాడు. మధ్యలో పీటాని లేనీకుండా కొట్టేసి కేట్ ని లాక్కెళ్ళి ఆ క్రియేచర్స్ దగ్గర దొబ్బేద్దాం అనుకుంటే టక్కన్ పీటాగాడు వచ్చి ఒక్క సుప్లెక్స్ చేస్తాడు. ఆ గ్యాప్ లో మన హీరోయిన్ లేసి బాణం దింపేద్దాం అనుకుంటే వాడు కరెక్ట్ గా మన పీటాని లాక్ చేసి పట్టుకున్నాడు. వాడిని కనుక షూట్ చేస్తే ఖచ్చితంగా వాడు మన పీటాని కూడా కిందకి లాక్కెళ్ళిపోతాడు. నేను కనుక చనిపోతే ఖచ్చితంగా మీలో ఎవరో ఒకటి చంపేసే వెళ్తానని చెప్పి డైలాగులు చెప్తాంటే మన హీరో ఏం చెప్తాడంటే, కేట్ ఇక్కడ కాల్చు అని చెప్పి లైట్ గా సైకిల్ చేస్తాడు. వాడు కొంచెం ఏమారిన క్షణం చూసి మన హీరోయిన్ కరెక్ట్ గా వాడి చేయిగా దింపేసరికి మన పీట కూడా ఒక్కడి తంతాడు. ఇంకా క్రియేచర్స్ కొరికే తినేస్తాంటాయి. మరీ నొప్పితో అరుస్తున్నాడని చెప్పి మన హీరోయిన్ వాడి పైన దయతో ఒక బాణం వేసి చంపేస్తుంది.
అంతే నాకు తెలిసి మన హీరో మన హీరోయిన్ మాత్రమే ఉండేదనుకుంటా. మిగిలిన 22 మెంబర్స్ చనిపోయినారు. ఇంకాసేపట్లో విన్నర్ ఏమని అనౌన్స్ చేస్తారేమో అని చెప్పి మనోళ్ళు వెయిట్ చేస్తాంటే మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఇస్తారు. ఏంటంటే ఇంతసేపు వాళ్ళు ఏం చెప్పింటారు, ఒకే డిస్ట్రిక్ట్ నుండి ఇద్దరు వచ్చినా కూడా వాళ్ళని విన్నర్స్ గా అనౌన్స్ చేస్తానని చెప్పింటారు. కానీ ఆ రూల్ ఇప్పుడు చెల్లదంట. పాత పద్ధతిలాగే ఒకే ఒకరిని మాత్రమే విన్నర్ గా అనౌన్స్ చేస్తారంట. సో మీ ఇద్దరిలో ఎవరో ఒకరు సూసైడ్ అయినా చేసుకుంటా, లేకుంటే ఒకరినొకరు కొట్టుకున్నా సావంట, కానీ ఒకే ఒకరు మాత్రమే మిగలంట అంటారు. ఈ అంట ఏంది బ్రో అంటే ఏం చేసేది గాయస్, ఏదో ఫ్లోలో వస్తుంది. ఓకే, వీళ్ళ విషయానికి వచ్చినట్లయితే మన పీటర్ వాలంటరీగానే ముందుకు వస్తాడు. సరే కేట్, నేను అనుకుంటే ఖచ్చితంగా ఇట్లేదోటి జరుగుతుంది, పర్లేదు నన్ను చంపేసి నువ్వు ఇంటికి పో అంటాడు. కానీ మన హీరోయిన్ ఇంకా తెలివైంది. ఇక్కడే ఇంకో ట్విస్ట్ ఇస్తుంది. తను వాణ్ణి చంపదు, అందుకని తన్ని తాను చంపుకోదు. బెర్రీస్ ఉన్నాయి కదా, పాయిజనస్ బెర్రీస్, ఆ బెర్రీస్ ని పీట్ దగ్గరికి ఎత్తుకొచ్చి, చూడు పీట్, బతికితే ఇద్దరు బతుకుదాం, లేకుంటే ఇద్దరు చనిపోదాం అంటుంది. ఈ మొత్తం షోని డిస్ట్రిక్ట్ 1, డిస్ట్రిక్ట్ 2, డిస్ట్రిక్ట్ 3ని పై నుంచి కింద వరకు అందరూ లైవ్ లో చూస్తుంటారు. మీరే చెప్పండా, ఈ షోకే రోల్ మోడల్స్ లో ఉన్న వీళ్ళిద్దరూ టక్కని చచ్చిపోతారంటే జనాలన్నా ఒప్పుకుంటారా, లేకంటే స్పాన్సర్స్ అన్నా ఒప్పుకుంటారా? ఇన్ కేస్ వాళ్ళు చనిపోయిన తర్వాత జనాలు ఎటువంటి తిరుగుబాటు చేయరని చెప్పి ఏం గ్యారంటీ? సో సచ్చినట్టు వాళ్ళిద్దరు విన్నర్స్ అని చెప్పి అనౌన్స్ చేశారు. వెంటనే ఫ్లైట్ వచ్చేసి వాళ్ళిద్దరిని తీసుకెళ్లిపోతుంది. కానీ మన హేమిచ్కి మాత్రం మన హీరోయిన్ చేసిన పని నచ్చనే నచ్చదు. కనీసం ఇద్దరిలో ఏ ఒక్కరు చనిపోయినా కూడా అన్ని ప్రశాంతంగా ఉండేది. కానీ మన హీరోయిన్ క్యాపిటల్నే ఎదిరించింది, ఎస్పెషలీ స్నో బ్రోని ఎదిరించి గెలిచి వచ్చింది. అలాంటప్పుడు వాళ్ళు మన హీరోయిన్ ని ఖచ్చితంగా చంపేందుకే ట్రై చేస్తారు. ఈ పక్క గేమ్ మేకర్ ఉన్నాడు కదా, వాడిని ఒక రూమ్ లో తోయేసి కొన్ని పాయిజనస్ బెర్రీస్ ని స్నో బ్రోనే ముందర పెట్టింటాడు. ఫస్ట్ లో ఒకరు కాదు విన్నరు, ఇద్దరు విన్నర్స్ అని చెప్పి అనౌన్స్ చేసింది వీడే. దాని తర్వాత ఇద్దరు కాదు విన్నర్స్, ఒకరే అని చెప్పింది వీడే. లాస్ట్ లో క్లైమాక్స్ వచ్చేపాటికి వేరే దిక్కు లేక వాళ్ళిద్దరిని గెలిపించింది కూడా వీడే. మధ్యలో ఈ గేమ్ మేకరు, స్నో బ్రో వీళ్ళందరూ జోకర్లు అయిపోయినారు. మన హీరోయిన్ మాత్రం అన్ని డిస్ట్రిక్ట్స్ లో ఒక హీరో అయిపోయింది. ఇంకా విన్ అయినారు కదా, జనాల ముందరకు వచ్చి వాళ్ళ లవ్ బాండింగ్ ఎంత స్ట్రాంగ్ ఉందో చూపించి, దాని తర్వాత స్నో బ్రో దగ్గర కిరీటం పెట్టించుకుని దాని తర్వాతే వాళ్ళ డిస్ట్రిక్ట్కే వెళ్తారు. అక్కడ వాళ్ళందరూ సంబరాలు చేసుకుంటా అంటే ఇక్కడ స్నో బ్రో మండిపోయి కోపంతో వెళ్తాడు. ఇంతటితో యాక్చువల్గా ఫస్ట్ పార్ట్ అనేది అయిపోయింది గాయస్. ఇంకా నెక్స్ట్ పార్టే ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఫస్ట్ పార్ట్లో బాత్ బచ్చాగాల్ని కత్తి కూడా సరిగ్గా పట్టేది రానోళ్ళంతా చంపింటారు. కానీ సెకండ్ పార్ట్ వచ్చేసరికి ఆల్రెడీ విన్ అయింటారు కదా, ఆ విన్ అయిన వాళ్ళందరినీ ఇంకా కష్టమైన బ్యాటిల్ ఫీల్డ్ లో దింపి విన్నర్స్ లో విన్నర్స్ ని కొట్టుకునేలా చేసి లాస్ట్ లో ఒకే ఒక విన్నర్ ని మాత్రం సెలెక్ట్ చేస్తారు. సెకండ్ పార్ట్ మాత్రం ఖచ్చితంగా ఇంకో 2-3 డేస్ లో పక్కా అప్లోడ్ చేస్తా గైస్. వీడియో లెంత్ ఓకేనా కింద కమెంట్ చేయండి. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ అనేది కొంచెం లెంత్ ఎక్కువే, 2 hours 30 minutes కి దగ్గరే ఉంది. అందుకే దాన్ని 2 parts గా డివైడ్ చేసి, ఎందుకంటే ఫస్ట్ పార్టే మనకు ఫౌండేషన్, బేస్మెంట్ అన్నీ కాబట్టి కొంచెం డీటెయిల్ గా చెప్పింటాను. ఇంకా సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పార్ట్స్ అన్ని కొంచెం డ్యూరేషన్ తగ్గించి 30 to 40 minutes రేంజ్ లోనే పెట్టుకుందాం. ఇంత ఎఫర్ట్స్ కి కనీసం ఒక లైక్, కమెంట్, సబ్స్క్రైబ్, షేరింగ్ ఏదో ఒకటి చేయండి గాయస్. మధ్యలో ఫాలో చెప్పేది వేరే మర్చిపోతే ఫాలో కూడా చేసేయండి. ఓకే గాయస్, హంగర్ గేమ్స్ సెకండ్ పార్ట్ లో త్వరలోనే కలుద్దాం.